నామంలో ఇక్కడ ఉన్న మీకును లైవ్లో ఉన్న వారికి అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, సంవత్సరాల తరబడి అందరికి కూడా క్రిస్మస్ చేస్తూనే ఉన్నాము. ఈరోజు మీకు అందరికీ కూడా లైవ్లో ఉన్న వారందరికీ కూడా అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్. ఈరోజు అందరం కూడా మనము క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాము. కానీ ఆ పండుగ వెనుక ఉన్న చరిత్ర ఏంటి, ఆ పండుగ మనం ఎలా జరుపుకుంటున్నామో అనేది ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయని స్థితిలో ఉంటున్నాం. పండుగ వస్తుంది, ప్రపంచంలో అన్ని దేశాలలో, అన్ని కంట్రీస్లో, అన్ని రాష్ట్రాలలో జరుపుకునే ఒకే ఒక పండుగ ఏదంటే క్రిస్మస్. ఈ క్రిస్మస్ పండుగను మనం జరుపుకుంటున్నాం. అందరం నూతన వస్త్రాలు కొనుక్కుంటున్నాం, ఇంటికి కావాల్సిన పెయింట్ వేస్తున్నాం, కావాల్సిన పిండి వంటలు చేసుకుంటున్నాం, మన బంధువులతో అందరితో కూడా హ్యాపీగా గడుపుతున్నాం. అయినప్పటికీ కూడా ఏదో ఒక హృదయంలో కొరత, ఏదో హృదయంలో ఒక చింత, అందరికీ కాదు కానీ కొందరికి. సంవత్సరంలో 365 రోజులు ఉన్నప్పుడు 365 రోజులలో క్రిస్మస్ పండుగ ఒక రోజు మనం జరుపుకుంటున్నాం. ఒక క్రైస్తవునికి ఒక క్రిస్మస్ పండుగ రోజు మాత్రమే సంతోషం కాదు, కానీ భూమి పైన పుట్టిన క్రైస్తవులుగా అనిపించుకుంటున్న మనకు 365 రోజుల పండుగలాగే ఉండును గాక. ఒక క్రిస్మస్ రోజు మాత్రమే ఆ రోజు మందిర ఆవరణంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, ఆ రోజు బంధువులతో కలిసి ప్రార్థనకు వస్తున్నావు, అన్ని చేస్తున్నావు. కానీ ఒక క్రైస్తవుడిగా పుట్టిన మనము, ఒక క్రైస్తవుడివిగా క్రైస్తవురాలిగా అనిపించుకుంటున్న మనకు ఒక్క రోజు మాత్రమే సంవత్సరంలో పండుగ కాదు, కానీ 365 రోజులు మన కుటుంబం పండుగలాగే ఉండును. ఎప్పుడు నిజమైన క్రిస్మస్ మన హృదయంలో మనం తెలుసుకున్నప్పుడు, నిజమైన క్రిస్మస్ మనం ఆచరించినప్పుడు, నిజమైన క్రిస్మస్ తో మనం సంతోషించినప్పుడు, అది ఉండడంలో మన కుటుంబాలలో ఎలాంటి క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే, పైకి మాత్రమే నూతన వస్త్రాలు కట్టుకుంటున్నాం, నూతనంగా మనం అందరినీ బంధువులందరినీ ఇంటికి పిలుచుకుంటున్నాము. కానీ ఆ పండుగ నైట్ అయ్యేసరికి అందరూ చేస్తారు, నైట్ నిద్రపోయి ఉదయం లేచిన వెంటనే మన బ్రతుకులు మళ్ళా పాత బ్రతుకులే, మన బ్రతుకులు మళ్ళా ప్రాత చీకటే, మన బ్రతుకు అంతా మళ్ళా గందరగోళమే, మళ్ళా టెన్షన్సే, మళ్ళా భయమే, మళ్ళా లేనిపోని సమస్యలే. ఎప్పుడు నిజమైన క్రిస్మస్ మన హృదయంలో లేనంత కాలం, మనం ఈ భూమి పైన బ్రతికినంత కాలం, నిజమైన క్రిస్మస్ మన జీవితంలో లేనంత కాలం మన జీవితం అలాగే ఉంటది. ఒక పిండి వంటలకు మనం క్రైస్తవం చేయటం కాదు, ఒక యథార్థత లేని క్రైస్తవం మనం చేయటం కాదు, ఆ నిజ రక్షకుడైన ఆ సృష్టికర్తను మన హృదయంలో మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడు నీ బ్రతుకు ప్రతిదినం క్రిస్మస్సే. ఇక్కడ ఒకసారి చూద్దాం, అలా ఎప్పుడు ఉండగలుగుతామంటే జ్ఞానము కలిగి ఈ భూమి పైన మనం బ్రతికినప్పుడు, జ్ఞానము కలిగి మన ప్రవర్తన మనము ప్రతిదినము దేవుని ఎదుట సాగిల పడినప్పుడు, జ్ఞానము కలిగి మన జీవితాన్ని దేవుని ఎదుట సాగిల పడినప్పుడు. ఇక్కడ చూద్దాం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును
కానుకలుగా ఆయనకు సమర్పించిరి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. జ్ఞానుల గురించి ఇక్కడ రాయబడి ఉంది. అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే నక్షత్రము నడిపించే రీతిగా వారు వెళ్తా ఉన్నారు. ఆయనను పూజించటానికి, ఆయనను గణపరచటానికి, ఆయనను కొనియాడటానికి వెళ్తా ఉన్నారు. అప్పుడే అజ్ఞానులు ఆ పొత్తిగుడ్డలతో పండబెట్టిన శిశువును పూజించటానికి గల కారణం ఏంటి? అప్పుడే పుట్టిన ఆయన తల మీద కిరీటం లేదే, ఆయన తల మీద కిరీటం లేనప్పటికీ ఆయన అప్పుడే ఇంకా ప్రజలలో మహిమలు చేయలేదే. అప్పుడే దేవుడిగా ఆయనను గణపరుస్తున్నారు. ఎలా గణపరుస్తున్నారు, ఎలా పూజిస్తున్నారు? అక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒకటి నక్షత్రము, రెండోసరికి యేసు ప్రభు తల్లి అయిన మరియా, మూడోదొచ్చేసరికి యేసు ప్రభు కనిపిస్తారు. అక్కడ అజ్ఞానులు నక్షత్రాన్ని పూజించటంలా, మరియను పూజించడంలా, ఆ శిశువును మాత్రమే పూజిస్తున్నారు. ఎందుకంటే అజ్ఞానులకు అర్థమైంది ఏమిటంటే ఈ శిశువు ఈ యొక్క సృష్టిని సృష్టించిన వాడు, ఈ సృష్టించిన సృష్టికర్తను మాత్రమే మనము ఆరాధించాలి అని. మనము క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఏ రకమైన క్రిస్మస్ జరుపుకుంటున్నాం? మనము పండుగను ఆచరిస్తున్నాం. ఏ రకమైన పండుగను మనం ఆచరిస్తున్నాం? ఎందుకంటే లేఖనాల్లో మనం చూసినట్లయితే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా యెహోవా దేవుడు చేసినవే. నక్షత్రాలు దేవుడు చేసినవే, సూర్యుడు దేవుడు చేసినదే, చంద్రుడు దేవుడు చేసినదే. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి. నేల మీద ప్రాకు ఏ పురుగు, ప్రతి మనిషినైనను, భూమి కిందనున్న నీళ్ళ ఎందలి ఏ చేప, ప్రతి మనమైనను, ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీరు చేసుకొనకుండునట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరలు కొలపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఇక్కడ అంటున్నాడు, సూర్య చంద్ర నక్షత్రములను మీరు పూజిస్తున్నారా? ఒక క్రైస్తవుడిగా ఇది మీకు తగదు అని హెచ్చరిస్తున్నాడు. చాలా మంది ఉదయం లేస్తానే సూర్యుడికి నమస్కారం చేస్తాడు, చంద్రుడికి నమస్కారం చేస్తారు, లేకపోతే గనుక నక్షత్రాలను చూసి జాతకాలు చెప్తా ఉంటారు, నక్షత్రాలను చూసి ముహూర్తాలు పెడతా ఉంటారు. ఒక క్రైస్తవుడి అని చెప్పుకుంటూ క్రిస్మస్ పండుగను చేస్తున్నానని చెప్పుకుంటూ ఒక సూర్యుడికి నమస్కారం చేసేవాడిగా నువ్వు ఉంటున్నావా? ఒక చంద్రుడికి నమస్కారం చేసేవాడిగా నువ్వు ఉంటున్నావా? జాతకాలు, ముహూర్తాలు, నక్షత్రాలను చూసి ముహూర్తాలు చేసేవాడివిగా ఉంటున్నావా? ఒక క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ ఆనాటి కాలంలో జ్ఞానులే చెప్తున్నారు ఏమని అంటే నక్షత్రాన్ని వాళ్ళు పూజించలే, మరియను వారు పూజించలే. పూజించింది ఎవరినంటే శిశువును మాత్రమే పూజించారు. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్ని కూడా ఎవరి దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేయాలి అంటే నువ్వు నేను ఆరాధిస్తున్న ఆరాధ్య దైవమైన ఆ దేవాది దేవుని వద్ద మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి. చేస్తున్నాయి కూడా, కానీ జ్ఞానము కలిగిన మనిషి మాత్రము దేవుణ్ణి జ్ఞానముతో ఆరాధించడం లేదు, కానీ జ్ఞానాత్మను పొందుకోవటానికి ఇష్టపడటం లేదు. కానీ జ్ఞానం లేని వాడిగా, జ్ఞానం లేని వారిగా మనం జీవిస్తున్నాం. లేఖనాల్లో స్పష్టంగా రాసి ఉంచాడు, సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్య సమూహమును చూచి మీరు నమస్కారం చేస్తున్నారా? నమస్కారం చేస్తున్నట్లయితే ఇక్కడ నుంచి మానుకొనండి.
ఏంటి? అలా సూర్యునికి చంద్రునికి నమస్కారం చేస్తూ నక్షత్రాలు చూసి ముహూర్తాలు పెడుతూ మళ్ళీ క్రిస్మస్ జరుపుతున్నారా? ఇది నిజమైన క్రిస్మస్సేనా? ఇది నిజమైన భక్తి జీవితమేనా? నిజమైన ఆరాధనైనా? నిజమైన దేవునితోనే నడుస్తున్న వారిమేనా? అజ్ఞానులు చాలా మంది చెప్తా ఉంటారు కదా, మరియ తల్లి కూడా దేవతే అని. కానీ మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఈ లోకంలో మనం జీవిస్తున్న మనము ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, కుమారుడు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు తల్లిని గౌరవిస్తారు, కరెక్టే. కానీ తల్లికి ఇచ్చిన ధర్మం తల్లిది, కుమారుడికి ఇచ్చిన హోదాలో కుమారుడే కూర్చుంటాడు. ఒక కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్కు ఒక జిల్లానంతా బాధ్యతను అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత ఒకరోజు తల్లి కుమారుడు ఇరువురు కూడా రోడ్డు పైన కార్లో వెళ్తున్న సమయంలో ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ లో ఒకవేళ ఏదో ఫంక్షనే కావచ్చు, లేకపోతే ఏదన్నా సందర్భంలో తల్లి అదే విధంగా కుమారుడు ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉండొచ్చు. కానీ అక్కడ ఆఫీస్ లో ఉన్న వారందరూ కూడా ఎవరి దగ్గరికి వస్తారు? అందరు చెప్పాలా? కలెక్టర్ దగ్గరికి వస్తాడా, లేకపోతే గనక తల్లి దగ్గరికి వస్తారా? కలెక్టర్ సంతకం పెడితే జీవోలన్నీ పాస్ అవుతాయా? పేపర్స్ అన్ని పాస్ అవుతాయా? తన తల్లి గారు సంతకం పెడితే జీవో అన్ని పాస్ అవుతుందా? ఎవరైతే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఆ సీట్లో కూర్చోటానికి అర్హత కలిగి ఆ సీట్లో కూర్చున్నారో ఆ కలెక్టర్ కొడుకుకు మాత్రమే అధికారం వర్తిస్తుంది, కానీ వేరే వాళ్ళకు అధికారము వర్తించదు. నీకోసం 2000 సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చాడు. నువ్వు నేను భరించవలసిన శ్రమలను, నువ్వు నేను పొందవలసిన నిందలను, నువ్వు నేను అనుభవించవలసిన శ్రమలను, నువ్వు నేను చేయవలసిన ప్రతిదీ ఆయన మన కోసం భరించాడు. శిక్షించటానికైనా భరించటానికైనా ఆయనే భరించాడు. కాబట్టి శిక్షించటానికైనా ప్రేమించటానికైనా గద్దించటానికైనా అధికారం ఎవరికందంటే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన ఆ యేసయ్యకు మాత్రమే ఉంది. ఆ యేసయ్య పుట్టినరోజున ఈ రోజు మనము క్రిస్మస్ గా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తల్లికి అధికారం లేదు, ఆ కుమారుడికి అధికారం ఉందని జ్ఞానులు గ్రహించారు గనుకనే తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి, తల్లిని మరియను పూజించారని లేఖనాల్లో రాసి ఉంచాడా? రాసి ఉంచలేదు. ఏమని? ఆయనను పూజించి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయనను మాత్రమే పూజించారు, ఆయనను మాత్రమే ఆరాధించారు. ఎందుకంటే జ్ఞానము కలిగిన ప్రతి మనిషి చేసే పని ఏమిటంటే జ్ఞానముతో ఆలోచన చేస్తారు. జ్ఞానము కలిగిన వారికి మాత్రమే యేసు ప్రభు దేవుడని అర్థమవుతుంది. సర్వ శరీరులు ఆయన ఎదుట లొంగిపోవలసిందే. సర్వ శరీరులు ఆయన ఎదుట ఆయన నామాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ అలా చేయడంలా మనం ఇలా చేస్తున్నామంటే మనుషుల ఆలోచనలు, మనుషుల క్రియల ప్రకారం, మనుషుల తలంపుల ప్రకారం, మనుషుల యొక్క ఆలోచన ప్రకారం మనం ఆరాధన చేస్తున్నాం. బైబిల్లో లేని వాటిని కూడా మనం పూజిస్తున్నాం. బైబిల్లో లేని వాటికి కూడా మనం రుక్కుతున్నాం. బైబిల్లో లేని వాటికి కూడా మనంతటా మనమే నామకార్థ క్రైస్తవాన్ని తీసుకెళ్తున్నాం. అంటే దేవాది దేవుణ్ణి మనంతట మనమే అవమానపరుచే స్థితికి మన క్రైస్తవత్వం దిగజారిపోతుంది. దేవుడు హెచ్చరిస్తున్నాడు కదా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని కూడా ఎవరి దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి? అవన్నీ కూడా యెహోవా చేతి పనులే. అవన్నీ కూడా దేవాది దేవుని చేతి పనులే. ఆ చేతి పనులు అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం? మనంతట మనమే ఉదయం లేస్తానే సూర్యుడికి వెళ్ళి తిరిగి నమస్కారం పెడుతున్నాం, నక్షత్రాలను చూసి ముహూర్తాలు పెడుతున్నాం. ఈ జ్ఞానులు అలా చేయలేదే.
ఆ నక్షత్రమే శిశువు ఏ ఇంటిలో ఉన్నారో, మరియా ఏ ఇంటిలో ఉందో ఆ నక్షత్రమే వారిని నడిపించింది. నడిపించినప్పటికీ నడిపించావు కదా, నిన్ను మేము పూజిస్తామని అజ్ఞానులు నక్షత్రాన్ని పూజించలే. నువ్వు ఈ శిశువును కన్నావు కదా అని మరియను వారు ఆరాధించలే. మరియమ్మనాలు దేవతగా వాళ్ళు పూజించలే. మన భక్తి ఎలా దిగజారిపోతుంది, మన స్థితి ఎలా దిగజారిపోతుంది. ఒక నామకార్థ క్రైస్తవుడిగా బ్రతుకు ఈ రోజు నుంచైనా చాలించుకుందాం. ఎందుకంటే నామకార్థంగా మనం బ్రతికినట్లయితే మన బ్రతుకు వ్యర్థం. మనం క్రైస్తవుడమని చెప్పుకుంటున్నా చచ్చిన స్థితిలోనే మనం ఇంకా జీవిస్తున్న బ్రతుకులో మనం బ్రతుకుతున్నాం. ఈ వర్తమానము అనేకులకు తెలియక, ఈ లేఖనాలు తెలిసినప్పటికీ కూడా వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ క్రియలు వాళ్ళు మర్చిపోలేక ఇంకా లోకంలోనే బ్రతుకుతున్న అమాయకత్వ ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. వెలిగింపబడ్డ నువ్వు, దేవుని గురించి తెలుసుకున్న నీవు, దేవుని ప్రేమను అనుభవిస్తున్న నీవు దేవుని ఎదుట సాగిలపడి ఆయనను పూజించే మనసు మనలో ఉండను గాక. మనంతట మనము చేతి విగ్రహాలు చేసుకొని మనంతట మనము వాటిని మృక్కకూడదు. మనంతట మనము వాటికి నమస్కారం చేయకూడదు. ఈ సృష్టిలో సృష్టికర్త అయిన వాడు ఒకడున్నాడు, ఆయనే నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసయ్య. అజ్ఞానులు ఎలా కనుక్కున్నారు? అజ్ఞానులకు ఎందుకు ఆ బంగారు, అదే విధంగా సాంబ్రాణి, బోలమును యేసు ప్రభు వారి దగ్గరికి, ఆ చిన్న శిశువుగా ఉన్న వారి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అంటే, బంగారును బైబిల్లో ఏ రకంగా మనము వర్ణించి చెప్తుందంటే, బంగారు అనేది రాజరికానికి గుర్తు. ఆ రాజరికానికి గుర్తు ఏంటంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అన్ని వర్గాలకు చెందిన వాడై ఉండాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒక కులానికి చెందిన వాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒక మతానికి చెందిన వాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒక ప్రాంతానికి చెందిన వాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, భూ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉండాలి. అజ్ఞానులు కనుగొన్నారు, ఈయన సృష్టికర్త, ఈ సృష్టికర్తకు మాత్రమే నేను ఆరాధించాలి, ఈయనను మాత్రమే నేను పూజించాలి, ఈయనను మాత్రమే నేను కొనియాడాలి అని గ్రహించగలిగారు. మనం ఏం చేస్తున్నా, ఈ సృష్టిలో దేవుడు మనిషికి మంచి టాలెంట్ ఇచ్చాడు, మంచి తెలివితేటలు ఇచ్చాడు, మంచి జ్ఞానంతో నింపాడు. చంద్రమండలం పైకి కూడా వెళ్ళొస్తున్న వాళ్ళు ఉన్నారు, సూర్య మండలం పైకి వెళ్ళేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆకాశంలోకి అంతరిక్షంలోకి వెళ్ళేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న మనము ఆ సెల్లో లైవ్ వదులుతున్నాం. ఆ లైవ్ వదిలినప్పుడు ఇక్కడ లైవ్, ఈ ప్రాంతం నుంచి లైవ్ వెళ్తుంది, కానీ అది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కూడా మనం చూసుకోవటానికి అవకాశం ఉంది. నువ్వు ఇక్కడ ఉంటున్నావు, నీ బంధువులు ఎక్కడ ఉంటున్నారు, వారితో మాట్లాడటానికి ఒక సెల్ ఫోన్ కనుగొన్నారు. ఒకవేళ మాట్లాడడమే కాదు కానీ వీడియో కాల్ చేయటానికి కూడా ఉంది. మనిషి టాలెంట్ అనేక రకాలుగా ఉన్నప్పటికీ మనిషి ఏం చేస్తున్నాడంటే, అన్నిటికీ సమయం ఇస్తున్నాడు, అన్నిటికీ ఆలోచన చేస్తున్నాడు, అన్నిటినీ థింక్ చేస్తున్నాడు. కానీ ఈ సృష్టిలో సృష్టించిన సృష్టికర్త ఎవరనేది జ్ఞానము లేక మనం జీవిస్తున్నాం. దేవుడిగా పిలువబడుతున్న ఆయనను ఎలా గ్రహించగలం? దేవుడిగా పిలువబడుతున్న ఆయనను ఎలా మనము గుర్తు చేసుకోగలం? దేవునిగా పిలువబడుతున్న ఆయనకు ఈ భూమి పైన ఏ పాప మాలిన్యం అంటించుకోకుండా జీవించిన వాడే దేవుడు. ఈ భూమి పైన ఎంతమంది దేవతలుగా దేవుళ్ళుగా పిలువబడుతున్నప్పటికీ కూడా ఏ పాపం అంటించుకోకుండా ఉండేవాడే దేవుడు. కొంత
ఇంకొంతమంది చెప్తా ఉంటాడు, ఈయన ఈ కులానికి చెందిన దేవుడు, ఈయన ఈ కులానికి చెందిన దేవుడు, ఈయన ఇంకొక కులానికి చెందిన దేవుడు అని. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడై ఉండాలంటే అన్ని మతాలకు చెందిన వాడై ఉండాలి, అన్ని కులాలకు చెందిన వాడై ఉండాలి, అన్ని మతాలకు చెందిన వాడై ఉండాలి. ఎక్కడైతే చూడండి, ఎక్కడ కూడా నువ్వు మందిరానికి రావద్దు, నువ్వు చర్చిలో కూర్చొని ఉండొద్దండి ఎవ్వరు కూడా అన్నారు. ఎందుకంటే అన్ని మతాల వారు చర్చిలో వచ్చి ఆరాధించడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే బంగారాన్ని బైబిల్లో ఏమని చూపిస్తుంది, ఏమని గుర్తుగా చెప్పాడంటే రాజరికానికి గుర్తుగా దేవుడు చెప్తున్నాడు. అజ్ఞానులు మొదటిగా బంగారును దేవుని దగ్గర శిశువు దగ్గర పెట్టాడు. ఆయన ఇంకా శిశువుగానే ఉన్నాడు, ఆయన ఇంకా పొత్తి గుడ్డలతోనే ఉన్నాడు. ఆయన అప్పటికి ఇంకా మహిమలు చేయలే, ఇంకా అప్పటికి ఆయన తల మీద కిరీటం లేదు, ఇంకా అప్పటికి ఆయన దగ్గర ఏది కూడా లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు గ్రహించగలిగారు ఈయన ఒక రాజు అని. రాజులకు రాజు ఈయన, ప్రభువులకు ప్రభువు ఈయన, మనందరి తలలను పైకెత్తువాడు అని వాళ్ళు గ్రహించగలిగారు. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటాదంటే, మన తలలను పైకెత్తే అధికారం ఎవరికి ఉందంటే కేవలం నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్యకు మాత్రమే ఉంది. ఏ బాధతో వచ్చావో, ఏ చింతతో వచ్చావో, ఏ దిగులుతో వచ్చావో, ఏ గాబారుతో వచ్చావో, ఏ కంగారుతో వచ్చావో, ఏ బలహీనతతో వచ్చావో ఒకసారి చూడండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. ఆ మహిమగల రాజు ఎవరు అంటే ఈ పొత్తి గుడ్డలతో ఆ పెట్టెలో పరుండబెట్టిన, ఆ పశువుల పాకలో పరుండబెట్టిన నజరేయుడైన యేసయ్య మాత్రమే. నీ జీవితం అందరి ఎదుట అవమానపరచబడ్డావా? నీ జీవితం అందరి ఎదుట హేళనగా ఉందా? నీ జీవితం పెంట కుప్పలపై పడి ఉందా? నీ జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చగల శక్తిమంతుడు. అందరి దగ్గర హేళనగా బ్రతుకుతున్నావా? అందరూ నిన్ను వదిలేసినారా? అందరూ నిన్ను పట్టించుకోవటం లేదా? అందరూ నిన్ను ఒక రకమైన స్థితిలో చూస్తున్నారా? లేకపోతే అందరి దగ్గర నువ్వు బానిసగా బ్రతుకుతున్నావా? ఇంట్లో వారు కూడా నిన్ను అర్థం చేసుకునే స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఇంట్లో వారు కూడా నిన్ను పట్టించుకునే స్థితిలో నువ్వు ఉంటున్నావా? పట్టించుకునే వాడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ ఏ దిగులుతో వచ్చావో, ఏ చింతతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ రోదనతో వచ్చావో, ఏ దిగులుతో వచ్చావో, వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి వచ్చాను, ఒకసారి దేవుణ్ణి ప్రార్థన చేసుకొని వెళ్ళి చూస్తానని వచ్చి మందిర ఆవరణంలో అడుగు పెట్టావేమో, ఈ వర్తమానం లైవ్ లో ఉండి వింటున్నావేమో, దేవుడు నీ చరిత్ర మార్చడానికి ఒక అవకాశం నీకు ఇచ్చాడు. అది ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, కానీ ఆ మహిమగల రాజు ఎవరంటే ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నామే, ఆయనే మహిమగల రాజు. ఆయన రాజులకు రాజు అండి, ప్రభువులకు ప్రభువు అండి, నీ జీవితాన్ని త్రిప్పి చరిత్ర మార్చే దేవుడు అండి. గుండె బరువెక్కిపోయి కూర్చున్నావేమో, గుండె దిగులుతో కూర్చున్నావేమో, గుండె భయంతో కూర్చున్నావేమో, నా పరిస్థితులు ఎట్లా అని కూర్చున్నావేమో, నా స్థితిగతులు ఎట్లా అని కూర్చున్నావేమో, ఈ రోజు నీ స్థితిని మార్చటానికే దేవుడు ఈ స్థితి నీకు ఇచ్చాడు. రెండోదిగా మనం చూసినట్లయితే మనిషికి అంత టాలెంట్ ఇచ్చినప్పటికీ మనిషి దేవుని దగ్గర తన భక్తిని కనుపరచలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాడు. ఆయన శిశువు కాదు, నీ చరిత్ర మార్చే దేవుడని నువ్వు గ్రహించినప్పుడు నీ ఆత్మ వెలిగింపబడుతుంది. 365 రోజులు నువ్వు క్రిస్మస్ చేస్తావు. ఒక నామకార్థ క్రిస్మస్ భక్తికి నువ్వు అలవాటు పడవు.
ఒక నామకార్థ క్రైస్తవ జీవితానికి నువ్వు అలవాటు పడవు. ఒక నామకార్థం మాత్రమే క్రైస్తవంలో లేదు, కానీ నువ్వు ఎప్పుడైతే నామకార్థంగా నువ్వు అలవాటు పడితే నీ బ్రతుకు అన్నిట్లలో నామకార్థంగానే జీవిస్తున్నావు. కాబట్టి నీ బ్రతుకంతా అయోమయ స్థితిలోనే ఉండిపోతుంది. రెండోదిగా అజ్ఞానులు ఆ శిశువుకు ఏమి సమర్పించారు అంటే సామ్రాణిని సమర్పించారు. సామ్రాణి బైబిల్ ఆధారంగా ఏ దానికి సాదృశ్యంగా చెప్తుందంటే యాజకత్వానికి సాదృశ్యంగా సామ్రాణి చెప్తుంది. పరలోక సంబంధం నుండి భూలోకానికి వచ్చిన మధ్యవర్తిగా వచ్చిన ఆయననే యేసుక్రీస్తు. ఎందుకు అంటే మనము ఆదాము కాలంలో పాపాన్ని బట్టి, ఆదాము చేసిన పాపాన్ని బట్టి పరలోకానికి భూమి మీద ఉన్న మనుషునికి ఆ సంబంధం అనేది తెగిపోయింది. తెగిపోయిన ఆ సంబంధాన్ని కలపటానికే ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి పైన జన్మించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ఎందుకు జీవించాడు అంటే ఆదాము పాపం చేయటం ద్వారా ఆ పాపము వల్ల పరలోకం నుండి దేవాది దేవునికి భూమిపైన ఉన్న మనుషులకు ఆ సంబంధం తెగిపోయింది. తెగిపోయిన ఆ సంబంధాన్ని తిరిగి కలపటానికే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ భూమి పైన జన్మించాడు. కాబట్టి మనం లేఖనాల్లో కూడా మనం చూసినట్లయితే 1 తిమోతి అపోస్తులైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలా అంటున్నాడు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ఒక నరుడిగా ఈ భూమి పైన వచ్చాడు. ఆయన ఒక నరుడిగా ఈ భూమి లోకానికి వచ్చాడని అపోస్తులైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. అందుకే 1 తిమోతిలకు రాసిన పత్రికలో ఉంది 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. యేసు ప్రభు పరలోకమందలి దేవునికిని నశించిపోతున్న భూ ప్రజలకును మధ్యవర్తిగా వచ్చాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆ దేవాది దేవునికిని నశించిపోతున్న జనులకును మధ్యవర్తిగా వచ్చిన ఆయనను మర్చిపోతున్నాం. ఆయనను అర్థం చేసుకోవడంలా. అవన్నీ అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే పండగ వచ్చిందా సున్నం పూసుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, బంధువులను పిలుచుకోవాలి, కుటుంబాలలో సంబరంగా ఉండాలి, ఇంటి పైన స్టార్ ఉండాలి, ఇంటి లోపల బారు ఉండాలి అన్నట్లు బ్రతుకుతున్నాం మన బ్రతుకులు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పాపాన్ని అంటించుకునేవాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఇష్టానుసారంగా జీవించేవాడిని ఒప్పుకునే దేవుడు కాదు. ఈ 2000 సంవత్సరాల క్రితం ఏ పాప మాలిన్యాన్ని అంటించుకోనకుండా ఈ భూమి పైన జీవించాడు. కనుకనే నువ్వు కూడా అదే స్థితిలో జీవించాలని ఇష్టం కలిగిన దేవుడు. నీకోసమే 2000 సంవత్సరాల క్రితం ఆ పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు. నువ్వు అది చేయడంలా ఈరోజు ఏం చేస్తున్నావంటే ఒక్క రోజు మాత్రమే 365 రోజులలో ఒక్క రోజు మాత్రమే క్రిస్మస్ అని జరుపుతున్నావు. కానీ ఆ క్రిస్మస్ యొక్క చరిత్ర ఏంటి? క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకుంటున్నాం? క్రిస్మస్ లో ఎలా ఉండాలి? ఈ క్రిస్మస్ ను మన బ్రతుకులో ఎలా దేవునికి సమర్పించాలి అని అనడం లేదు. కానీ ఇంటికి వంటికి పంటికి మాత్రమే క్రిస్మస్ లాగా మిగిలిపోతుంది. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు, నీకు ఒక జ్ఞానం ఇచ్చాడు, ఒక తెలివి ఇచ్చాడు. ఆ జ్ఞానం ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నావు, కానీ ఉపయోగించవలసిన చోట ఉపయోగించలేని నిస్సహాయ స్థితిలో బ్రతికిపోతున్నాం ఈనాటి కాలంలో. మన జీవితాన్ని ఆయన దగ్గర పెట్టడానికి ఇష్టం లేదు, కానీ
మన జీవితాన్ని మనంతట మనమే నడిపించుకుంటున్నాము, కానీ ఆయన చేతికి మనం అప్పగించడానికి మన జీవితాన్ని మనం ఒప్పుకోవటంలే. మూడోదిగా ఆ శిశువు దగ్గర వాళ్ళు ఏమి సమర్పించారు అంటే బోళమును సమర్పించారు. బోళము అనగా శిలువ శ్రమలకు సాదృశ్యము అని లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ బోళము ఎలా ఉంటుంది అంటే చేదుగా ఉంటుంది. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి పైన ఆ సిలువలో నీ కోసం నా కోసం అది చేదు అనే అనుభవాన్ని ఆయన అనుభవించాడు. నువ్వు అనుభవించవలసిన శ్రమలను, నువ్వు అనుభవించవలసిన నిందలను, నువ్వు అనుభవించవలసిన కొరడా దెబ్బలను, నువ్వు అనుభవించవలసిన అవమానాలను అన్ని కూడా ఆయన పైన వేసుకొని ఈరోజు నువ్వు సుఖంగా ఈ భూమి పైన జీవించడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాడు. అజ్ఞానులు జ్ఞానము కలిగి పొత్తి గుడ్డలతో చుట్టబడిన శిశువును మాత్రమే సాగిలపడి పూజించారు, కానీ మరియను కానీ నక్షత్రాన్ని కానీ పూజించలేదు. ఆయనకు సమర్పించిన కానుకలను బట్టి ఆయన ఎలాంటి వాళ్ళు గ్రహించగలిగారు జ్ఞానులు. ఆయనకు అన్ని కూడా విలువైన కానుకలే సమర్పించారు. బంగారును, సాంబ్రాణిని, బోళమును, ఈ మూడు కూడా విలువైనవి అని బైబిల్ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ 3 విలువైన వాటిని మనము జ్ఞానులు అప్పటి కాలంలో సమర్పించినప్పుడు ఇప్పటి కాలంలో దేవుడు ఏమడుగుతున్నాడంటే నువ్వు బంగారొద్దు, నీ హృదయాన్ని మాత్రమే నాకు అనుగ్రహించు అంటున్నాడు. నీ హృదయ అంతరంగంలో నుండి నన్ను గురించి ఆలోచన చెయ్యి. నీ హృదయంతో నన్ను ఒప్పుకో, నీ హృదయంతో నన్ను స్తుతించు. ఈ పూర్ణాత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ బలముతోనూ దేవుని యొద్ద సాగిలపడు అని హెచ్చరిస్తున్నాడు. అది చేయడం లేదు మనం. జ్ఞానము కలిగి ఆనాటి కాలంలో జ్ఞానులు జీవించగలిగారు కాబట్టి వాళ్ళను జ్ఞానులు అన్నారు. ఈరోజు జ్ఞానం లేకుండా మనం బ్రతుకుతున్నాము కనుకనే మన జీవితాలు ఇలా ఉన్నాయి. ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్నాం, వెళ్తున్నాం, ఎన్నో క్రిస్మస్ పండుగలు చేస్తున్నాం. ఎంతో మంది ఈ క్రిస్మస్ పండుగ కల్లా పోయినసారి ఉన్న వాళ్ళు ఈసారి లేరు, పోయినసారి క్రిస్మస్ పండుగను ఆచరించిన వారు ఈసారి లేరు. వారు ఇంకా నామకార్థ క్రైస్తవంతోనే దేవుని దగ్గరికి వెళ్ళిండొచ్చు. నామకార్థ క్రైస్తవంతోనే తనము చాలించి అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పు దినంన ఆయన ఎదుట నిలబడ్డప్పుడు నరకమా పరలోకమా అని ఆయన తీర్పు తీరుస్తాడు. చావు మన బ్రతుకులలోకి రాక మునిపే చీకటిని వదిలిపెట్టుకోవడానికి మనం ఇష్టపడతాం. అలా కాకుండా అనేకులను తోలుకొచ్చి క్రిస్మస్ పండుగ చేస్తూ ఇంటిలో ఉండవలసిన ఆయన లేకుండా, హృదయంలో ఉండవలసిన ఆయన లేకుండా నువ్వు కొత్త వస్త్రాలు మాత్రమే, పైకి మాత్రమే కొత్త వస్త్రాలు వేసుకొని హృదయం అంతా చీకటితో నిండి ఉంటే, హృదయం అంతా కామపు ఆలోచనలు, కామపు ఆత్మతోను, అదే విధంగా అపవిత్ర ఆత్మతోను, అబద్ధాలు చెప్పే వాడిగాను, కోపపడే వాడిగాను, ఇతరులను గొనిగే వాడిగాను, ఇతరులను సాకులు చెప్పే వాడిగాను ఉన్నట్లయితే పైకి మాత్రమే కొత్త వస్త్రాలు వేసుకున్నావు, కానీ లోపల మాత్రం అంత పేరుకపోయిందేమో, హృదయంలో కరుడు కట్టుపోయిందేమో, కరుడు కట్టుకపోయిన జీవితంతో నువ్వు జీవిస్తున్నావేమో, పైకి మాత్రమే క్రైస్తవుని చెప్పుకుంటున్నావు. ఈ రోజు మా పండుగని అనేక ఫ్రెండ్స్ తీసుకొచ్చుకుంటున్నావు, అనేక బంధువులను తీసుకొచ్చుకుంటున్నావు, కానీ నీ హృదయంలో జరగవలసిన హృదయ మార్పిడి జరగకపోతే నువ్వు ఇలాంటి క్రిస్మస్లు ఇంకా ఎన్ని చేసుకున్నా వ్యర్థమే. క్రిస్మస్ రోజు ఆయన నిన్ను అడగడం ఏంటంటే నీ హృదయాన్ని మాత్రమే నాకు ఇవ్వు చాలు,
నీ బంగారుని అడగలేదు, నీ ఆస్తిని అడగలేదు, నీ అంతస్తులను అడగలేదు. నేను కోరుకునేది ఏమిటంటే నీ హృదయాన్ని నేను కోరుతున్నాను. నీ హృదయంలో నేను ఉండాలని ఇష్టపడుతున్నాను. అనేక మంది క్రిస్మస్ పండుగలు జరుపుతున్నారు, కానీ వారిని, వారి ఇంటి వారిని, వారి బంధువులను, వారి స్నేహితులను ఆనందపరచడానికి మాత్రమే క్రిస్మస్ జరుపుతున్నారు, కానీ నన్ను ఆనందించేవారు తక్కువ అంటున్నాడు. నీ బంధువులను, నీ తోటి వారిని, నీ కుటుంబాన్ని ఆనందింప చేయవద్దని చెప్పడం లేదు, కానీ నిజమైన క్రిస్మస్ తెలుసుకొని వారిని నువ్వు అందరు కలిసి దేవుళ్ళు ఆనందించడమే నిజమైన క్రిస్మస్. అది చేయడంలో ఈరోజు క్రిస్మస్ వచ్చిందా, ఆయన జన్మదిన మర్మం ఏంటి? అజ్ఞానులు ఎందుకు అవే సమర్పించారు? అజ్ఞానులు ఎందుకు యేసు ప్రభును మాత్రమే ఆరాధించాడు? ఆ మరియ తల్లిని ఎందుకు ఆరాధించలేదు? ఆ నక్షత్రాన్ని ఎందుకు ఆరాధించలేదని ఆలోచించే జ్ఞానం మనకు కలుగును గాక. అలా ఆలోచనలోకి మనల్ని రాకుండా అపవాది మనలో టెన్షన్స్ పెడుతుంది, భయాన్ని పెడుతుంది, కంగారును పెడుతుంది, లేనిపోని ఆలోచనలు పెడుతుంది. ఒకసారి ఉన్న ఆలోచనలు ఇంకొకసారి లేకుండా తారుమారు చేస్తుంది. అనేకులపైకి కోపంతో పంపించి గొడవలు పెడుతుంది. అనేకుల దగ్గర హేళనగా మనల్ని మాట్లాడేటట్టు చేస్తుంది. ఎందుకు? నిజమైన క్రిస్మస్ మన బ్రతుకులో లేనందుకు ఈ సమస్యలల్లా. అలాంటి బ్రతకటానికి దేవుడు మనకు ఈ భూమిపైన యొక్క ఆయుస్సు ఇవ్వలేదు, కానీ అలాంటి జీవితం జీవించడానికి మనకు ఈ క్రిస్మస్ను మళ్ళొకసారి జరుపుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. కానీ ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎంతమంది ఈ క్రిస్మస్ యథార్థంగా దేవుని సంతోషపరచాలి అనే క్రిస్మస్ చేస్తున్నారు? ఎంతమంది నేను సంతోషించినా పర్వాలేదు, దేవుడు ఏమైపోయినా పర్వాలేదు, దేవుడు ఎంత దుఃఖపడినా పర్వాలేదు, దేవుడు ఎంత బాధపడినా పర్వాలేదని క్రిస్మస్ చేస్తున్న వారు ఎంతమంది? ఈరోజు ఇన్ని రోజులు క్రిస్మస్ నీ ఇష్టానుసారంగా చేసావేమో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, భూమి పైన తను చాలించిన తర్వాత తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఆ తీర్పు దినంలో నువ్వు రాక మునిపే మన బ్రతుకులు మనం సరి చేసుకుంటున్నామని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మన బ్రతుకు ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో ఉంటూ క్రిస్మస్ను నామకార్థంగా ఆరాధిస్తున్నామా? విశ్వాసంతో ముందుకు వెళ్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకొని, అజ్ఞానులైతే జ్ఞానము కలిగి దేవాది దేవుణ్ణి అనుసరించారు. జ్ఞానము కలిగి ఆ కానుకను వారు సమర్పించారు. మనము జ్ఞానంతో నింపబడినాం అనుకుంటూ మనల్ని మనం మోసపుచ్చుకుంటూనే మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం, మన ఆరోగ్యాన్ని మనం భంగం చేసుకుంటున్నాం. ఈరోజు క్రిస్మస్ అంటున్నాం, మద్యం తాగుతున్నాం. ఈరోజు క్రిస్మస్ అంటున్నాం, సీక్రెట్లు కాలుస్తున్నాం. ఈరోజు క్రిస్మస్ అంటున్నాం, లేనిపోని అలవాట్లన్నీ అలవాటు చేసుకుంటున్నాం. ఇది చేయటానికి దేవుడు నిన్ను ఈ భూమిపైన పెట్టలేదు, కానీ నీ బ్రతుకులో నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తును హృదయపూర్వకంగా అనుసరించడమే. క్రీస్తును నిజమైన దేవునిగా నువ్వు అంగీకరించడమే. 2000 సంవత్సరాల క్రితం ఆయన కూడా ఈ భూమి పైన ఉన్నాడు, కానీ ఆయన ఏ పాపము కూడా అంటించుకొనకుండా ఈ లోకంలో ఉన్నాడు. చనిపోయాడు, తిరిగి 3వ దినమున లేచి మళ్ళా పరలోకానికి ఆరోహణమయ్యాడు. నీ బ్రతుకు ఎలా ఉండాలి అంటే, మా పక్కింటి వాళ్ళు 5000 పట్టు చీర తెచ్చుకున్నాడు, నేను 10,000 పట్టు చీర తెచ్చుకోవాలని కాదు. ఈ క్రిస్మస్కు వాళ్ళ ఇంట్లో నూతనంగా ఫ్రిడ్జ్ తీసుకొచ్చుకున్నారు, నేను ఫ్రిడ్జ్ తీసుకొచ్చుకోవాలా. వాళ్ళు 10,000 తెచ్చుకున్నారు, నేను 15,000 తెచ్చుకోవాలని కాదు. వాళ్ళ పిల్లలకు 2,000 బట్టలు తీసుకొచ్చారు, నా పిల్లలకు 10,000 బట్టలు తీసుకురావాలని కాదు. వాళ్ళు మంచి మంచి బిర్యానీ చేసుకొని తింటున్నారు, మంచి మంచి స్వీట్స్ తీసుకొచ్చి తింటున్నారు. వారికంటే అధికంగా నేను తీసుకొచ్చుకొని స్వీట్స్ తినాలి, అధికంగా వాళ్ళ బంధువులను కొంతమందినే తీసుకొచ్చుకున్నారు, కానీ నేను దండిగా మంది బంధువులను తీసుకొచ్చుకొని క్రిస్మస్ చేయాలని కాదు. కానీ
నా పక్కవారు ఎలా ఉన్నా, నా చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నా, మా పొరుగు వారు ఎలా ఉన్నా అనేది కాదు, కానీ నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తును పోలి జీవించాలన్న మనసు మనలో ఉండాలి. ఒకవేళ ఇన్ని రోజులు అలా జీవించావేమో తెలియదు, కానీ ఈ రోజు నుంచి నిజమైన క్రిస్మస్ను అలవర్చుకొని మనం జీవితాలను ఆయనకు అప్పగిద్దాం. ఒకవేళ ఈ లైవ్ లో ఉన్నావేమో, ఇక్కడ కూర్చొని వింటున్నావేమో, క్రిస్మస్ అందరూ జరుపుకుంటున్నప్పటికీ తినటానికి తిండి లేక పచ్చడి మెతుకులతో కాలం గడుపుతున్నావేమో, తినటానికి ఆహారం లేక పప్పన్నంతో ఇది చాలు ఈరోజు దేవుడిచ్చాడని బ్రతుకుతున్నావేమో, లేకపోతే కనుక వస్త్రాలు కొనుక్కోటానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ పాత వస్త్రాలే నా పిల్లలకు వేశానని దిగులు పడుతున్నావేమో. దిగులు, చింత, వేదన అవసరం లేదు. ఎందుకంటే పిండి వంటలు కాదు దేవునికి ఇష్టమైనవి, మీరు వేసుకున్న బట్టలు కాదు దేవునికి ఇష్టమైనవి, మీరు తింటున్న తిండి కాదు దేవునికి ఇష్టమైనది. విరిగి నలిగిన నీ హృదయాన్ని చూసే దేవుడే నేను ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు పేదరికంతో ఉన్నానే క్రిస్మస్ పండుగ వచ్చిందని చింతించొద్దు. ఒకవేళ పేదరికంతో బాధపడుతున్నానే, నా పిల్లలకి ఇలాంటి దుస్తులు వేశానని బాధపడద్దు. పేదరికంతో ఉన్నానే, నేను బ్రతికిలా జీవిస్తున్నానని బాధపడద్దు. కానీ పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తవాడే నేను ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసయ్య. మీ తలలను పైకెత్తే సమయం ఆసన్నమైంది. మీ గృహాల్లోకి ఆయన అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది. మీ పరిస్థితులను తారుమారు చేసే సమయం ఆసన్నమైంది. మీ యొక్క కుటుంబాలలో ఆగిపోయిన బ్లెస్సింగ్స్, దీవెనలన్నీ ప్రారంభించి పునఃప్రారంభించే దినం ఆసన్నమైంది. ఎప్పుడైతే నామకార్థ క్రిస్మస్ ను వదిలిపెట్టి నిజమైన క్రిస్మస్ ను అనుసరించినప్పుడు. కాబట్టి ఏ దాని గురించి చింత వద్దు, ఏ దాని గురించి దిగులు వద్దు, ఏ దాని గురించి భయం వద్దు, ఏ దాని గురించి ఎక్కడ నలుదిశలలో ఆగిపోయినాయన్న ఫైనాన్షియల్ అన్నిటిని రావాల్సిన డబ్బులు అన్ని ఆగిపోయాయే, నేను ఎలా బ్రతకాల ఈ భూమి పైన ఈ పండుగ రోజును ఆనందించకుండా దుఃఖంతో మిగిలిపోయి లైవ్ లో వర్తమానం వింటున్నావేమో, దేవుడు నీతోనే హెచ్చరిస్తున్నాడు. ఏమిటంటే ఆగిపోయిన ప్రతిది, ముయ్యబడిన ప్రతిది నేను తెరుచుటకు సమర్థత కలిగిన దేవుడను. చింత అంతటిని వదిలిపెట్టి 2000 సంవత్సరాల క్రితం చింతించవలసిన నీ స్థానంలో నేను చింతించాను, దుఃఖపడవలసిన స్థానంలో నేను దుఃఖపడ్డాడు, కృంగిపోవలసిన నీ జీవితాన్ని నీ బదులు నేను కృంగిపోయాను. ఆ చింత యావత్తంతా కన్నీటి ప్రార్థనతో నా దగ్గర మొరపెట్టు, నేను నీకు విడుదల ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఏ రకంగా క్రిస్మస్ జరుపుకున్నావో ఇన్ని రోజులు తెలియదు, కానీ ఒకవేళ దుఃఖంతో నాకు ఏది లేదే, నా పరిస్థితి ఎలా ఏంటి, మా యొక్క బ్రతుకులు ఈ పేదరికంతో ఈ కొట్టంలో నేను క్రిస్మస్ చేస్తున్నానే, పేదరికంతో ఈ రేకుల షెడ్లో క్రిస్మస్ చేస్తున్నానే, ఉండటానికి దుస్తువులు నాకు కట్టుకోవడానికి దుస్తువులు లేవే, ఉండటానికి ఇల్లు లేదే, చక్కని ఫుడ్ తినడానికి కూడా నాకు లేదని బాధతో క్రిస్మస్ చేస్తున్నావా? నువ్వు పేదవాడివైనా ధనికుడివైనా, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, నిన్ను చూసే దేవుడు ఎలాంటి దేవుడు అంటే సమస్తాన్ని చూసే దేవుడు. ఆయన సృష్టికర్త, ఆయన చూచుచున్న దేవుడు. నువ్వు ఎలా ఉన్నా ఆయన చూస్తూనే ఉన్నాడు, కానీ అందరినీ చూస్తాడు. కానీ చూసిన ఆయన నీ హృదయ అంతరంగంలో ఉన్న ఆలోచనలు చూస్తాడు. నువ్వు ఏ ఆలోచనతో క్రిస్మస్ చేస్తున్నావు, నువ్వు ఏ ఆలోచనతో హృదయంతో నింపబడి ఉంది, ఏది లేదని కొరతగా ఉందని బాధపడద్దు, కానీ ఆ కొరతలలోనే సమృద్ధినివ్వగల దేవుడు. కాబట్టి ఈ సంవత్సరం ఈ రకంగా పేదరికంతో ఉన్నానని బాధపడుతున్నావేమో, నిజమైన క్రిస్మస్ చేసి చూడు. నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి నీ అందరి దగ్గర ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే హేళనగా చూడబడుతున్నావో, ఎక్కడైతే ద్వారాలు ముయ్యబడ్డాయో, ఎక్కడైతే బ్లెస్సింగ్స్ ఆగిపోయాయో, ఒంటరిగా మొరపెడుతున్నావో, నా పరిస్థితి ఏంటి ప్రభు, నా కుటుంబం లేదని మొరపెడుతున్నావో, ఎక్కడెక్కడ పరిస్థితులన్నీ సర్దుమణుగా చేసి నీ క్రిస్మస్ ను నూతనంగా జరుపుకుంటూ మరొక క్రిస్మస్ నీకు దేవుడు అనుగ్రహిస్తాడు, విరిగి నలిగిన హృదయంతో ఆయన ఎదుట నువ్వు ఒప్పుకున్నప్పుడు. కాబట్టి జ్ఞానులు జ్ఞానము కలిగినారు కాబట్టి అందుకే వారిని జ్ఞానులు అన్నారు.
దేవుణ్ణి మాత్రమే పూజించారు. మరియ తల్లిని పూజించలే, నక్షత్రాన్ని పూజించలే. అక్కడ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్ని కూడా ఆయన ఎదుట సాగిల పడుతున్నట్లు ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తున్నాం. మనం మాత్రం సాగిల పడడంలే. సూర్య చంద్ర నక్షత్రాలే ఆయన ఎదుట సాగిలపడుతున్నాయి, కానీ ఆయన పోలికలో పుట్టిన మాత్రం సాగిలపడడం లేదు. ఆయనకు చెందవలసిన పూజకు అర్హుడైన ఆయనను స్తుతించడం లేదు, గణపరచడం లేదు, కొనియాడటం లేదు. కానీ చెందవలసినవన్నీ విగ్రహారాధన సంబంధంగా మనం చేస్తున్నాం. క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, సిలువను ఊరేగిస్తున్నాం. క్రైస్తవులని చెప్పుకుంటున్నాం, మరియ తల్లిని పూజిస్తున్నాం. క్రైస్తవులని చెప్పుకుంటున్నాం, మన బ్రతుకులలో చీకటి తొలగించుకోలేకపోతున్నా. జ్ఞానులు మాత్రము జ్ఞానము కలిగి దేవాది ఈయననే సృష్టికర్త, ఈయన ద్వారా మాత్రమే మనకు పరలోకానికి వెళ్ళటానికి దారి, ఈయన ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం. ఈయనను మాత్రమే పూజించాలి. కానీ పూజింపదగిన నామం ఏ ఒక్క నామం లేదు. చరిత్ర మార్చగలిగిన దేవుడు ఈయన మాత్రమే అని కనుగొన్నారు. కనుకనే జ్ఞానులు ఆయనను మాత్రమే పూజించగలిగారు. ఈ రోజు మనము కూడా ఇన్ని రోజులు ఎలా క్రిస్మస్ చేశామో తెలియదు, కానీ ఈ క్రిస్మస్ మన జీవితాలలో ఒక నూతనమైన క్రిస్మస్ గా ఉండును గాక. ఆమేన్. ఈ యొక్క వర్తమానం ఈ లైవ్ లో వింటున్న వారికి, ఇక్కడ కూర్చుంటూ వింటున్న వారికి ఫలభరితంగా మారును గాక. ఆమేన్.